హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు చమ్కీ వర్క్ నేర్చుకోబోతున్నాం అనమాట. సో అందుకనే ఈ విధంగా చమ్కీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. అయితే లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా చమ్కీస్ తీసుకోండి. చమ్కీస్ కుట్టడానికి ఈ విధంగా కాటన్ థ్రెడ్ అయితే యూజ్ చేయాలి. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కాటన్ థ్రెడ్ యూజ్ చేసినప్పుడు ఈ చమ్కీస్కి మ్యాచ్ అయ్యే థ్రెడ్ అదే కలర్ తీసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ చమ్కీస్ తీసుకుంటే గోల్డ్ కలర్ థ్రెడ్డే తీసుకోవాలి. ఆ చమ్కీస్ కుట్టేటప్పుడు థ్రెడ్ అనేది మనకు చూస్తూ ఉండగా కనిపించకూడదు, ఓన్లీ చమ్కీ షైనింగ్ మాత్రమే కనిపించాలి. ఆ విధంగా కుట్టాలన్నమాట. సో ఈ విధంగా చమ్కీస్ నుంచి వెళ్ళి ఈ విధంగా థ్రెడ్ని ఆ మధ్యలో హోల్ నుంచి ఒక స్టిచ్ వేసి దాని తర్వాత ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా 2 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ విధంగా నీడిల్ తోటి జాగ్రత్తగా ఒక్కొక్క చెంకి తీసుకొచ్చుకుంటూ ఈ విధంగా కుట్టాలి. మెయిన్ ఏంటి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మగ్గం వర్క్ కుట్టేటప్పుడు ఈ చెంకీస్ కానీ బీడ్స్ కానీ ఇలాంటి మెటీరియల్ అనేది నీడిల్తోనే మేనేజ్ చేయాలి. ఊకే ప్రతిసారి మెటీరియల్ కుట్టేటప్పుడు చేతితో తీసుకోకూడదు. ఇలా ఈ విధంగా నీడిల్తోనే మగ్గం వర్క్ మనం కుట్టే నీడిల్ ఏదైతే ఉందో ఆ నీడిల్తోనే మెటీరియల్ అనేది మేనేజ్ చేసుకుంటూ తీసుకొచ్చుకుంటూ ఈ విధంగా కుట్టాలన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే చెంకీస్ కుట్టేటప్పుడు చెంకీస్ అనేది ఒక చిన్న రేకు లాగా స్మూత్గా ఉంటాయి. ఈ రఫ్ అయిన నీడిల్కి ఈ స్మూత్ అయిన చమ్కీస్ అయితే ఆగవు. ఇట్లా మనం పట్టుకునేటతోటే ఆ చమ్కీస్ అనేది ఎగిరిపోతాయి. సో ఆ విధంగా ఒకసారి నెమ్మదిగా చూసుకుంటూ వాటిని ఏ విధంగా ఎక్కించాలి, ఇట్లా తీసుకురావాలి అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను కుడుతూ ఉంటేనే వీడియోలో చూస్తున్నట్లయితే మీరు ఇలా ఎగిరిపోతూనే ఉన్నాయి. అయితే మీరు నేర్చుకునేటప్పుడు మాత్రం ఇలా రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఈ చమ్కీస్ అనేది ఇట్లా ఎగిరిపోతూనే ఉంటాయి. సో ఇలా ఈ హోల్ మధ్యలో ఒక స్టిచ్ వేసి చెంకీ పక్కన ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ చెంకీ వర్క్ అనేది ఈ విధంగా కుట్టాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ వర్క్ ఈ పక్కనే చెంకీస్ వస్తున్నాయి కదా, ఈ వర్క్ అనేది ఈజీగానే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ బీడ్స్ వర్క్ కానీ చెంకీ పైన చెంకీ వచ్చేటట్టుగా కొంచెం కొత్తగా క్రియేట్ చేసినప్పుడు చెంకీ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు కుట్టేటప్పుడు మాత్రం చెంకీస్ అనేది జాగ్రత్తగా నీడిల్కే ఎక్కించుకోవాలి. ఇప్పుడు నీడిల్ తోటి ఈ విధంగా నార్మల్గా జరుపుతున్నాం కదా, సో అప్పుడైతే ఇలా నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా సేమ్ అదే ప్రాసెస్లో ఒక్కొక్క చెంకీ కుట్టాలన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ గమనించాల్సింది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నీడిల్ నేను ఎక్కడి వరకు లోపలికి గుచ్చుతున్నాను, ఎక్కడి నుంచి ఏ విధంగా కింది నుంచి థ్రెడ్ని తీస్తున్నాను అనేది బాగా గమనించండి. ఎందుకంటే చెంకీస్ తీసుకొచ్చేటప్పుడు నీడిల్ని స్మూత్గా తీసుకొస్తున్నాను, అదేవిధంగా స్టిచ్ వేసేటప్పుడు ఏ విధంగా నీడిల్ని గుచ్చుతున్నాను అనేది గమనించండి. అదేవిధంగా నేను చూపించే విధంగా నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ విధంగా కుట్టండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ అదే టైంలో మీరు చెంకీ కుట్టేటప్పుడు దగ్గరికి ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా దగ్గరికి గ్యాప్ రాకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. అది కూడా నీడిల్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా దగ్గరికి అనేసి ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఇలా దగ్గరకు అనేసి ఈ విధంగా మధ్యలో ఉన్న హోల్లో స్టిచ్ వేసేసి మళ్ళీ తర్వాత పక్కనే చెంకీ పక్కన ఈ విధంగా స్టిచ్ వేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చెంకీ తీసుకొని ఇలా నీడిల్తో ఈ విధంగా దగ్గరికి తీసుకొచ్చి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ హోల్లో స్టిచ్ వేసి దాని తర్వాత చెంకీ పక్కన స్టిచ్ వేయాలి. ఈ విధంగా లైన్గా చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో చెంకీకి అసలు గ్యాప్ రావద్దు. ఆ గ్యాప్ రాకుండా అదే విధంగా ఈ థ్రెడ్ అనేది మిస్ కాకుండా నీడిల్ తోటి నీట్గా అనుకుంటూ చెంకీస్ అన్ని ఒక లైన్ ప్రకారంగా వచ్చేటట్టుగా ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్ చేయండి. ఇంకా లాస్ట్కి ఈ ఎండ్ నట్ అనేది కంపల్సరీ. ఈ విధంగా లాస్ట్కి అయితే ముడైతే వేసుకోండి, దారం ముడి వేసి స్టిచ్ వేయండి. ఈ విధంగా అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నేను కుట్టిన తర్వాత ఒకసారి మీరు గమనించినట్లయితే వీడియోలో చూసుకుంటే చెంకీకి గ్యాప్ అనేది రాలేదు. అదేవిధంగా ఒకదాని పక్కన ఒకటి ఇట్లా లైన్గా మిస్ కాకుండా క్రాస్ రాకుండా అటు ఇటు క్రాస్ రాకుండా లైన్గా ఒకటే లైన్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు మీరు డిజైన్లో స్టిచ్ వేసేటప్పుడు కూడా ఇదే విధంగా లైన్గా ఒక రిథం ప్రకారంగా రావాలి. ఈ విధంగా ఎక్కడ మిస్టేక్ కాకుండా ఏ క్రాస్ పోకుండా మధ్యలో చెంకీస్ అనేది మిస్ కాకుండా ఈ విధంగా ఒక లైన్ లాగా వచ్చిందంటే మిస్టేక్స్ ఏవి లేకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఏ వర్క్ చేసినా కానీ అందంగా కనిపించడానికైతే ఒక లైన్ మిస్టేక్ కాకుండా నీట్గా రావాలన్నమాట. మనం స్టిచ్ చేసిన డిజైన్ అనేది నీట్గా కనిపించాలి. అప్పుడే మనకు కస్టమర్స్ అనేది ఎక్కువ పెరుగుతారనమాట.
అయితే ఈ చెమ్కీ వర్క్ని ఈ ఒక్క డిజైనే కాకుండా ఒక్క స్టిచ్ అని కాకుండా చెమ్కీ వర్క్ని ఒక చెమ్కీస్ని ఒక రకరకాలుగా స్టిచ్ చేసి యూజ్ చేస్తున్నారనమాట. దాన్ని కొత్తగా డిజైన్ చేస్తూ ఈ విధంగా మగ్గం వర్క్లో కొత్త వెరైటీస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు ఈ ఒక్క స్టిచ్తో స్టార్ట్ చేసి ప్రతి ఒక్క వర్క్ అనేది నేర్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకొక రకంగా చెమ్కీ వర్క్ని ఏ విధంగా స్టిచ్ చేస్తారనేది ఇక్కడ చూపిస్తాను. చెమ్కీ వర్క్లో మెథడ్ 2 అనమాట. సేమ్ యాస్టిస్ ఈ విధంగా కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. సేమ్ లాక్ స్టిచ్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ప్రతిసారి థ్రెడ్ అయితే పైనకే వదిలేసి ఉంచుకోవాలి. ఈ విధంగా ఒక చెమ్కీ తీసుకొని ఇప్పుడు దీన్ని నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను, ఈ చెమ్కీని ఏ విధంగా స్టిచ్ చేశాను, ఎక్కడ ఒక గొలుసు కుట్ట అనేది ఎక్కడ కుట్టుతున్నాను, ఇలా ఎక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇంతకుముందు గమనించినట్లయితే ఫస్ట్ చెమ్కీ కన్నా ముందు ఒక స్టిచ్ వేసి అక్కడ నుంచి చెమ్కీని ఆ స్టిచ్ పక్కన పట్టుకొని దాని మధ్యలో నుంచి వెళ్ళి ఇలా పైన చెమ్కీ పైన నుంచి వెళ్ళి స్టిచ్ వేశాను. ఇప్పుడైతే చెమ్కీస్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కటిగా నేను నీడిల్కి ఎక్కించుకొని ఇలా థ్రెడ్కి మళ్ళీ ఎక్కిస్తున్నాను. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఒకసారి బాగా గమనించినట్లయితే మీకు అర్థమైపోతుంది. స్టార్ట్ చేసేటప్పుడు చెమ్కీ హోల్ మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తున్నాను, థ్రెడ్ని తీసుకొస్తున్నాను. దాని తర్వాత చెమ్కీ పక్కన స్టిచ్ వేస్తున్నాను. థ్రెడ్ అనేది చెమ్కీ హోల్ మధ్యలో నుంచి అంటే థ్రెడ్కి ఏ విధంగా మనం బీడ్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ విధంగా ఒక్కొక్క చెమ్కీ తీసుకొచ్చి థ్రెడ్కి ఎక్కించి స్టిచ్ వేస్తున్నాను. ఆ విధంగా వేసుకుంటూ అంటే ఒక్క చెమ్కీకి ఒక స్టిచ్ రావాలన్నమాట. సో ఇక్కడ చూసారా ఎలా మిస్ అయిందో. చెమ్కీ అనేది ఇలా మిస్ అయ్యి స్టిచ్ అనేది ఊడిపోయి చెమ్కీ ఇట్లా ఎగిరిపోయింది కదా. సో ఈ విధంగా థ్రెడ్ అనేది కింది నుంచి బాగా గట్టిగా లాగకండి. ఒక్కసారి థ్రెడ్ మిస్ అయ్యి ఇలా లాగారంటే ఈ విధంగా ఒక్క చెమ్కీ కాదు, మీరు కుట్టిన చెమ్కీస్ అన్నీ కూడా ఒకటేసారి ఊడిపోతాయి. అది జాగ్రత్తగా చూసుకుంటూ స్మూత్గా స్టిచ్ చేయండి. కింద దారం అయితే గట్టిగా లాగకండి, మరీ రఫ్గా స్టిచ్ చేయకండి. ఈ విధంగా స్మూత్గా ఎప్పుడు ఎంత మనం లూజ్గా పట్టుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా స్టిచ్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా థ్రెడ్తో పాటు ఈ చెమ్కీస్ కూడా ఆగిపోతాయి అన్నమాట. మీరు గట్టిగా ఎగ్గడం వల్ల ఈ పైన థ్రెడ్ అనేది ఊడిపోయి అదేవిధంగా కింది నుంచి దారం అంతా ఊడిపోయి పైన స్టిచ్ మొత్తం పైన చెమ్కీస్ మొత్తం ఊడిపోతాయి అన్నమాట. సో అలా ప్రతి ఒక్క స్టిచ్కి ఈ విధంగా థ్రెడ్ అనేది పైనకి ఉంచుకోవాలి, కిందికైతే లాగకూడదు. ఈ విధంగా గ్రిప్లో ఉంచుకొని థ్రెడ్కి అంటే నీడిల్కి చెమ్కీ ఈ విధంగా స్మూత్గా ఎక్కించుకొని అక్కడ నుంచి థ్రెడ్కి చెమ్కీని ఎక్కించి ఈ విధంగా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు చెమ్కీ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు కూడా కొంచెం కూడా గ్యాప్ రాకుండా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, పక్కనున్న చెమ్కీ వర్క్ ఏదైతే నేను ఫస్ట్ కుట్టానో సేమ్ అదే విధంగా గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది, ఆ చెమ్కీ స్టిచ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా ఇవన్నీ టెక్నిక్స్ నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏదో వీడియో చూసుకుంటూ చేసుకోవచ్చు కదా అని మీరు చేసేసారంటే చెమ్కీస్ అనేది నీడిల్కి మీరు ఎక్కించేటప్పుడు ఎక్కవు, అదేవిధంగా థ్రెడ్కి కూడా ఎక్కవు. స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు థ్రెడ్ లాగడం వల్ల మొత్తం స్టిచ్ అనేది ఊడిపోతుంది, చెమ్కీస్ కూడా ఊడిపోతాయి. సో ఈ వీడియో చూసుకుంటూ నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ వినుకుంటూ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్క టెక్నిక్ అనేది గుర్తుపెట్టుకొని యూజ్ చేస్తూ చెమ్కీ వర్క్ అయితే చెయ్యండి జాగ్రత్తగా. చూస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ వర్క్ చేసేటప్పుడు చాలా టఫ్ అనిపిస్తుంది ప్రతిదీ కూడా. ఎందుకంటే అంత కూడా మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందన్నమాట. ఏదైనా కూడా ఇష్టంతో నేర్చుకుంటే అంత కష్టం అనిపించదు. ఏదైతే ఇష్టం లేకుండా ట్రై చేసామనుకోండి, బలవంతంగా స్టిచ్ చేసామనుకోండి, అది ఎంతకు మన ఇంట్రెస్ట్ పెడితేనే పేషెన్స్తో వర్క్ చేస్తేనే వర్క్ వస్తుంది. ఎంత ఇష్టం లేకున్నా ట్రై చేసినా కూడా మన కాన్సన్ట్రేషన్ వల్ల అది రాదనమాట. ఏదైనా కూడా కష్టంతోనే వస్తుంది, కష్టపడంది ఏది కూడా సింపుల్గా అయితే ఈజీగా అయితే రాదు. సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే చెమ్కీ వర్క్ చేశానో ఆ స్టిచ్ అనేది మళ్ళీ ఒకసారి ఈ విధంగా చూపిస్తున్నాను. మీరు కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ కూడా ఫస్ట్ అయితే నేర్చుకునేటప్పుడు ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు స్టార్ట్ చేయండి నేర్చుకోవడము. ఒక్కొక్క చెమ్కీని మెల్లిగా తీసుకుంటూ ఎక్కువ టైం తీసుకోండి, పర్వాలేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎంత టైంలో అయినా కానీ మీరు ఎంత మెల్లగా చేసుకుంటే ఎంత అర్థం చేసుకోవాలో ఈ వర్క్లో ఎంత అర్థం చేసుకోవాలో అంత టెక్నిక్స్ అనేది మీకు గ్రిప్లో వచ్చేస్తాయి, చేతికి గ్రిప్ అనేది వస్తుంది అనమాట.
ఇలా ఈ విధంగా మీకు స్టిచ్ అర్థమయ్యేంత వరకు స్లోగా చేసుకోండి. గ్యాప్ వచ్చినా పర్లేదు. ఒక్కొక్క చెమ్కీ వర్క్ చేసుకోండి. ఒక చెమ్కీ కుట్టేసి మళ్ళీ ఎండినట్టు కుట్టండి. ఈ విధంగా చేసుకుంటూ ఒక్కొక్కటైనా 2 అయినా 3 అయినా ఇలా చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత అర్థమైన తర్వాత గ్యాప్స్ రాకుండా చెమ్కీకి గ్యాప్స్ రాకుండా స్టిచ్ అనేది చెమ్కీ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక చెమ్కీకి పక్కన ఇంకొక చెమ్కీ నీడిల్తో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి. అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఈ విధంగా సెకండ్ మెథడ్ ఏదైతే నేను చెప్పానో అదైతే ప్రాక్టీస్ చేయండి. అది కూడా ఒక్కొక్క చెమ్కీని స్లోగా మెల్లిమెల్లిగా తీసుకుంటూ స్టిచ్ చేయండి. ఫస్ట్ నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను నీడిల్ని చెమ్కీ దగ్గర పెట్టి డైరెక్ట్ అదే చేత్తో చెమ్కీని నీడిల్కి ఎక్కించి దాని తర్వాత దారంకి ఎక్కించాను కదా. సో ఫస్ట్ అయితే మీరు అదే ట్రై చేస్తూ ఉంటే అది రాదు. మీరు ఫస్ట్ చేత్తోనే తీసుకొని చెమ్కీని తీసుకొని నీడిల్కి ఎక్కించి దాని తర్వాత థ్రెడ్కి ఎక్కించుకొని స్టిచ్ చేసుకోండి. ఒక గొలుసు కుట్టు వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ దారం పైకి తీసి ఆపండి. దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో ఒక చెమ్కీని తీసుకొని రైట్ హ్యాండ్లో ఉన్న నీడిల్కి ఎక్కించి దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్తోని క్లాత్ కింద ఉన్న దారాన్ని నెమ్మదిగా పట్టుకొని అక్కడ నుంచి నీడిల్ తోటి థ్రెడ్ని పట్టుకొని నీడిల్కి ఉన్న చెమ్కీని స్లోగా థ్రెడ్కి ఎక్కించండి. ఎక్కించి కింది దారాన్ని స్లోగా కిందికి అనుకుంటూ స్టిచ్ వేయండి. ఇలా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా స్టిచ్ అనేది కరెక్ట్గా పడుతుంది. అదేవిధంగా నేను చెప్పిన పద్ధతి ఏంటి, నీడిల్ని క్లాత్ నుంచి ఎక్కడ వరకు గుచ్చాలి, ఎంత డిస్టెన్స్లో గుచ్చాలి అనేది నేను వీడియోలో చూపించాను కదా. సో అదే ప్రాసెస్ని యూజ్ చేయండి. మెటీరియల్ కుట్టేటప్పుడు కూడా ఈ విధంగా చెమ్కీస్ కానీ బీడ్స్ కానీ కుట్టేటప్పుడు కూడా అదే ప్రాసెస్ని యూజ్ చేశారంటే నీడిల్ మీకు ఫ్రీగా అయిపోతుంది, హ్యాండ్కి అంత టఫ్ అనిపించదు. అదేవిధంగా కొత్తగా మెటీరియల్ నేర్చుకునేటప్పుడు బీడ్స్ కానీ ఈ విధంగా చెమ్కీస్ జర్దోసి వర్క్ ఇలా మెటీరియల్తో వర్క్ నేర్చుకునేటప్పుడు అంత టఫ్ అనిపించదు, ఫ్రీ అనిపిస్తుంది. సో ఆ టెక్నిక్ మిస్ అయ్యి మర్చిపోయి మళ్ళీ ఒక ఫస్ట్ నేర్చుకునే వాళ్ళలాగా కుట్టారనుకోండి మీకు థ్రెడ్ కూడా నీడిల్కి రాదనమాట. సో అదైతే ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఆ టెక్నిక్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు నీడిల్ తిప్పడం కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు మగ్గం వర్క్లో నీడిల్ పట్టే దగ్గర నుంచి కంప్లీట్ వర్క్, బ్లౌజ్ వర్క్ చేసే వరకు ప్రతిదీ మన ఛానల్లో క్లియర్గా ఉంటుంది. అండ్ అదే విధంగా మగ్గం వర్క్ వేసే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకు మగ్గం వర్క్లో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అండ్ అదే విధంగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు మన వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతాయి కదా. నేను చెప్పిన టెక్నిక్స్ మీతో పాటు వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మంచిగా మగ్గం వర్క్ అనేది ఫ్రీగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అండ్ అదే విధంగా కస్టమర్స్ని పెంచుకునే టెక్నిక్స్ కూడా మన దగ్గర, మోటివేషన్ టిప్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైతే ఒక కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.